హింసిస్తున్నారు, చాలా బాధ పెడుతున్నారు ఆయన్ని. ఆయన శిలువ మీద వేలాడుతూ పలికిన ఈ మాటలే ఈ 7 మాటలు. ముందుగా పలికినటువంటి మాట ఈ మొదటి మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు దేవుడు. క్షమించడం కాదు కానీ ఆయన అసలు చెప్పడం కాదు కానీ ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియట్లేదయ్యా, కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. నిజంగా మన కోసం ఆయన అన్ని శిలువ శిక్షలు భరించాడు కదా. ఆయనకి మనం ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? ముళ్ళ కిరీటాన్ని ఇచ్చాం మనం ఆయనకి. ముళ్ళ కిరీటాన్ని బహుమానంగా ఇచ్చినప్పుడు ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. నిజంగా అసలు చాలా బాధాకరమైన విషయం అది. మన పాపపు ఆలోచనల వల్ల, మన తలంపుల వల్ల ఆయనకి ముళ్ళ కిరీటం గుచ్చుతూ ఉన్నారు. ఆ బాధను అనుభవిస్తూ ఉన్నాడు. అంత ఘోరమైన శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు ఆయన, మన ప్రభు అయిన యేసు ప్రభు వారు. నిజంగా లోకంలో జరిగే వాటిని మనం విడిచిపెట్టాలి. వ్యర్థమైన మాటలు చాలా వరకు మనం విడిచిపెట్టాలి. మనం కూడా ప్రతిరోజు ఆయన్ని సిలువ వేస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క కారణం చేత ఆయన్ని సిలువ వేస్తూనే ఉన్నాము. ఎక్కడ నీ మార్పు? చర్చిలో ఉన్నంతసేపు బాగానే ఉంటున్నాము, బయటికి వెళ్ళిపోగానే లోకాశల్లోకి వెళ్ళిపోతా ఉంటాం. నిజంగా నేను కూడా అంతే. ఇక్కడ ఉన్నంతసేపు ప్రార్థన చేసుకుంటా ఉంటాను, టీవీ చూడకూడదు, సీరియల్స్ చూడకూడదు అని. కానీ ఇంటికి వెళ్ళగానే ముందు నేనే టీవీ ఆన్ చేస్తాను. నేను కూడా దేవుని సిలువ వేస్తూ ఉన్నాను. మనం నిజంగా అలా ఉండకూడదు. ఆయన్ని బాధ పెట్టే వారంగా ఉండకూడదు, ఆయన్ని సంతోష పెట్టే వారంగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టమైన వారంగా కూడా మనం ఉండాలి. ఆయన మరణం చూస్తూ అక్కడ అందరూ మౌనంగా ఉన్నారు. ఆయన మరణం చూస్తూ ఉన్నారు కానీ ఎవరు అసలు మాట్లాడలేదు అక్కడ. కానీ ప్రకృతి మాత్రం దాని సవాలు విసురుతుంది. భూకంపము, విపరీతమైన గాలి, సూర్యుడు కనిపించకపోవడం, ఆ దేశం మొత్తం చీకటి, ఇవన్నీ చూస్తూ ఉన్నారు అక్కడ సైనికులు. మొదటిగా యేసు ప్రభు వారిని నేరస్తునిగా భావించారు. ఆయన చనిపోయేంత వరకు అక్కడ చుట్టూ ఉంటారు. ఆయన వస్త్రాలు కూడా ఎవరికి కావాలని పంచుకుంటూ ఉంటారంట వాళ్ళు. వీడు ఇతరులను రక్షించను కదా, నిన్ను నువ్వు రక్షించుకొని హేళన చేస్తూ ఉన్నారు. ఆయన్ని కొట్టి నిన్ను ఎవరు కొట్టారని ప్రవచింపమని చెప్తా ఉన్నారు. నిజంగా ఆయన శిలువలో మరణించింది నీ నా కోసమే కదా. మనం అలాగా ఆయన్ని హింసిస్తూ ఉంటే మరి ఆయన్ని బాధ పెట్టిన వారం అవుతాం కదా. ఎవరైనా తప్పు చేస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళని క్షమించకూడదు, వీళ్ళని క్షమించకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. అంటే వాళ్ళు ఇటు నుంచి వస్తే మనం ఇటు నుంచి వెళ్ళిపోవడము జరుగుతుంది. అలా ఉండకూడదు. యేసు ప్రభు వారిలో మనం కూడా క్షమించగలగాలి. యేసు ప్రభు వారు చివరి గడియలో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసము? ఆయన కోసం కాదు, ఆయన్ని కాపాడమని కాదు, ఆయన రక్షించమని కాదు. ఆయన ఒకటే అడుగుతున్నాడు, వీళ్ళని క్షమించు ప్రభువా అంటున్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఆ పరిస్థితిలో మనం ఉంటే నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను క్షమించు ప్రభువా అని అంటాం కదా. అందుకే ఆయన ఒక ఆజ్ఞ అంటున్నాడు, నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని కూడా ప్రేమించమని చెప్పాడు కదా. ఈ మొదటి మాటలో మనం క్షమించడము, ఆయన యొక్క ప్రేమ మనం చూడొచ్చు. యేసు ప్రభు వారు శిలువలో చేసిన ప్రార్థనకు జవాబు వచ్చిందా రాలేదా? వచ్చిందా? యేసు ప్రభు వారు చనిపోయి లేచిన తర్వాత పెంతెకొస్తు దినాన పేతురు, యోహాను పరిశుద్ధాత్మతో నింపబడిన వారై మాట్లాడుతున్న సమయంలో 3000 మంది ఒకేసారి రక్షణ పొందారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకేసారి రక్షణ పొందడం అంటే మామూలు విషయమా? నిజంగా ఎంత గొప్ప ధన్యత అది. ఆయన్ని బాధ పెట్టిన వారు కూడా రక్షణ పొందారంట. గత వారం మనం విన్నాం కదా, మట్లాది వారి రోజు హోసన్న జయము, హోసన్న జయము అని అన్నవారే సిలువ వేయము, సిలువ వేయము అని చెప్తా ఉంటారు. వారు కూడా రక్షణ పొందారంట. అక్కడ మనం పొందుకుంటున్నాము రక్షణకు తగ్గ ఫలాలు. రక్షణ పొందాలి. మనం చెప్తా ఉన్నారు కదా రక్షణ పొందండి అని. అవి మాలు మీకోసం చెప్పడం కాదు కానీ నిజంగా పరలోక రాజ్యంలో చేరడానికి వాళ్ళు చెప్తా ఉన్నారు. రక్షణ లేని వాళ్ళతో దేవుడి సమయంలో మాట్లాడడం కాక ఆయన్నే మయంపరచాలి. నిత్యం ఆయన రాజ్యం ఉండడానికి మనం పోరాటం చేయాలి, జీవించాలి, ఆయన రక్షించబడాలి. నిజంగా ఆయన్ని వెంబడించాలి. ఆయన ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన మనుష్య కుమారునిగా వచ్చాడంట. మనుష్య కుమారునిగా వచ్చి మన పాపాల నుండి విడిపించడానికి, మన పాపాలను క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన కోసం సిలువలో మరణించాడు. మనం చేసిన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకోవాలి, ఒప్పుకొని క్షమాపణ అడుగుదాము. దేవుని ప్రేమ మన అందరం పొందుకుందాం.
ఖచ్చితంగా క్షమిస్తాడు దేవుడు. రాజు ఉన్నాడు, ఆ రాజు దగ్గరికి పోలీస్ అధికారి వచ్చి మా జైలుకి వచ్చి మా ఖైదీలని వారి కుటుంబాలను ఒకసారి వచ్చి దర్శించండి అని చెప్పినప్పుడు ఆ రాజు ఒకరోజు చూసుకొని ఆ జైలుకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు ఒక ఖైదీ దగ్గరికి వెళ్ళి ఆయన నుంచున్నప్పుడు ఆ ఖైదీ చెప్తున్న సమాధానం ఏంటంటే, నేను ఏ తప్పు చేయలేదు కానీ నన్ను ఇక్కడ శిక్ష వేశారు, జీవిత ఖైదీని చేశారు అని చెప్పినప్పుడు ఆయన అవునా అని చెప్పేసి రెండో నేరస్తుడి దగ్గరికి వెళ్తాడు. ఆయన కూడా అదే చెప్తున్నాడు, నేను ఏ తప్పు చేయలేదు కానీ జీవిత ఖైదీని చేశారు, ఇక్కడ శిక్ష నేను చేయలేదు అని చెప్పాను. చివరికి చూస్తే అక్కడ ఉన్న వారందరూ అదే సమాధానం చెప్తారు. చివరిగా లాస్ట్లో ఒక అతని దగ్గరికి వెళ్తాడు. ఆయన సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా రాజు, నేను నరహత్య చేశానయ్యా, నేను తప్పులు చేశానని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని శిక్ష నాకు తగినదే అని ఆయన ఒప్పుకున్నాడు. ఆ రాజు అతన్ని గట్టిగా హత్తుకొని గట్టిగా ఏడ్చాడంట. ఆయన నిజంగా ఒక ఖైదీ తప్పు ఒప్పుకున్నాడు. ఆయన క్షమించాడు ఆయన మంచితనం చూసి. ఆ రాజు నిజంగా ఎంత మంచి రాజు కదా. మనం కూడా తప్పులు ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో క్షమించు ప్రభు అని అడగాలి. మురికి జీవితాన్ని మార్చయ్యా అని ఆయన అడగాలి, ఖచ్చితంగా క్షమిస్తాడు ఆయన. ప్రకృతి భూకంపము ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు ఆ సైనికులు ఉంటారు కదా, ఆ సైనికులు వాళ్ళు భయపడతా ఉన్నారు, ఆశ్చర్యపోతున్నారు, మనం ఇన్ని సిలువ శిక్షలు వేశాం కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏంటి అని వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు. అప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే చూద్దాం. మత్తయి సువార్త 57వ అధ్యాయం 27వ అధ్యాయం 54వ వచనం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటా ఉన్నారంట. వాళ్ళు నమ్మారు. అక్కడ వాళ్ళు నమ్మినప్పుడు యేసు ప్రభు వారు కూడా ఆ సైనికులకి క్షమాపణ దొరికింది, వాళ్ళు క్షమాపణ పొందారు. ఆయన అప్పగించింది ఇస్కరియోతు యూదా కదా, ఆయన కూడా చివరికి ఏమన్నాడో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-4 వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు 5వ వచనం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను. వారు దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. చాలు. ఆయన కూడా పశ్చాత్తాపడ్డాడు, ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా శిక్షలు పొందారు, వాళ్ళు కూడా చాలా ఇదిగా ఉన్నారు. కానీ ఆ రెండవ దొంగ మాత్రం ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఫస్ట్ ఆయన్ని నేరస్తునిగా భావించాడు, అందరితో పాటు ఆయన కూడా దూషించాడు. నువ్వు శిలువ మీద నుంచి దిగు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు శిలువ మీద నుంచి దిగు అని చెప్పేసి హేళన చేశాడు. ఆయన కూడా లాస్ట్కి ఆయన కూడా ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆ దొంగ నమ్మాడు, రక్షణ పొందాడు, ఆయన రాజ్యంలో ప్రవేశం కల్పించమని ఆయన వేడుకున్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, నువ్వు వీళ్ళతో పాటు నన్ను దూషించావు కదా, నన్ను అవమానపరిచావు కదా, నేను నిన్ను నా రాజ్యంలోనికి రానివని ఆయన ఏమన్నా అన్నాడా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. హల్లెలూయా. మనం కూడా అడగాలి, దేవుని క్షమాపణ అడిగితే నిన్ను నన్ను క్షమిస్తాడు. నిత్యమైన పరలోక రాజ్యంలో మనం కూడా ఉండాలి. దొంగ వల్ల మనం కూడా అడగాలి, ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని మనం కూడా అడగాలి. ఆయన ఎన్నిసార్లు క్షమించవచ్చో మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం.
నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమించవలను? 7 మారులు మటుక అని అడిగాను. యేసు అతనితో ఇట్లా నేను 7 మారుల మటుకే కాదు 77 మారుల మటుకని నీతో చెప్పుచున్నాను. నిజంగా దేవుడు ఎప్పుడైనా క్షమిస్తాడంట. మనం ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమిస్తాడు. ఆయన ఎల్లకాలము క్షమిస్తానంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన క్షమిస్తాడని చెప్పేసి మనం ఎన్ని తప్పులైనా చేసుకుంటూ వెళ్ళిపోదామా? నిజంగా ఆయన్ని అడగాలి. తప్పు చేసి వచ్చి దేవా నన్ను క్షమించయ్యా అంటే క్షమిస్తాడు ఆయన. ఎన్నిసార్లు చూసి కొడతాడు ఆయన ఎప్పుడో. అప్పటిదాకా మనం తెచ్చుకోకూడదు, మారాలి మనం. ఎన్నటికీ ఆ తప్పు చేయనని ఒక తీర్మానం తీసుకోవాలి. లోకపు అలవాట్లు విడిచిపెట్టాలి. క్షమాపణ అంటే ఒక నిజమైన క్రైస్తవ గుణం అంట. క్రైస్తవులకే క్షమించే గుణం కూడా ఉంటుందంట. మనం రక్షించబడాలంటే దేవుని నుండి ప్రేమ క్షమాపణ పొందాలి. మన రక్షణలో కొనసాగాలంటే మనం ఇతరులని క్షమించే వారంగా ఉండాలి. ఆయనకి శిలువ మీద నుంచి దిగడము ఆయనకి ఇదేం కాదు. కాకపోతే ఏంటంటే ఆయన దైవశక్తిని అక్కడ ఉపయోగించకూడదు, లేఖనాలు నెరవేరాలి కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల. మన పాపాలన్నీ ఆయన మోస్తూ ఉన్నాడు. మనం చేసే ప్రతి ఒక్క పాపాన్ని ఆయన మోస్తున్నాడు. మనం తప్పులు చేయకుండా ఆయన్ని క్షమాపణ అడగాలి. లేఖనాలు నెరవేరాలి కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ఇతన్ని క్షమించాడు కదా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇంకొకరిని చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 41వ వచనం. వాడు ఇల్లు కట్టవలనని ఉండి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. పాపాత్మురాలైన స్త్రీతో ఆయన నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పాడు కదా. మనల్ని కూడా క్షమిస్తాడు. కాకపోతే మనం అడగాలంటే మనం అడగట్లే ఆయన్ని. ఆయన శిలువ మీద దిగొచ్చు కానీ లేఖనాలు నెరవేరాలి కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. నీకోసం అందరి ముందు దేవుడు శిలువను మోసాడు కదా. మరి దేవుని కోసం అందరి ముందు బైబిల్ని ఎందుకు పట్టుకొని రాలేకపోతున్నారు? మనల్ని మనము అడగాలి. ఎప్పుడు మొబైల్ కాదు, మొబైల్లోనే చదవటం కాదు, మొబైల్లోనే ఇచ్చేయడం కాదు, కానీ బైబిల్ ప్రతి ఒక్కరు తెచ్చుకోవాలని అడుగుతున్నాను. చేప సాక్ష్యం ఉన్నాము. సముద్రం అంతా ఉప్పుతో నిండి ఉన్న ఆ ఉప్పులో నేను బతుకుతా ఉన్నాను. ఆ ఉప్పు నాకు అంటకుండా నేను బ్రతుకుతాను, మీకు ఆహారంగా మారుతారని చేప చెప్తా ఉంది. దేవుడు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేస్తాను అంటా ఉంది. మనమైతే పూర్తి చేద్దాము అంటాం కానీ అది చేస్తాను అని చెప్తుంది. మీరు లోకంలో పాపం ఉందని తెలిసి కూడా దాన్ని అంటకుండా అలా బతకగలరా అని అడుగుతుంది చేప. నిజంగా మనము బతుకుతున్నాము అట్లాగా? మనల్ని పరిశీలించుకోవాలి. నువ్వు అనుకోకుండా ఈ లోకానికి వచ్చిన వ్యక్తి అయితే కాదు. దేవుని ప్రణాళికతో ఈ లోకానికి పంపబడ్డాను. ఎవరైనా నువ్వు అడిగారనుకోండి, దేవుడు నీ కోసం ఏం చేశాడు అని అంటే ఏం చెప్తాం మనం? మనం గర్వంగా చెప్పుకోవాలి, గొంతెత్తి చెప్పుకోవాలి. నీకోసం నా కోసం పుట్టి ఆయన చనిపోయాడని చెప్పాలి. మన కోసమే కదా